నటుడు పోసాని కృష్ణమురళి కాసేపట్లో గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఫిబ్రవరి 26న పోసాని అరెస్టై జైల్లో ఉన్నారు. గురువారమే పోసాని విడుదల కావాల్సి ఉండగా ష్యూరిటీ సమర్పణకు సమయం లేకపోవడంతో పోసాని విడుదలకు ఇవాల్టికి వాయిదా పడింది. జైలు ప్రొసీడింగ్స్ పూర్తయిన అనంతరం పోసాని జైలు నుంచి బయటకు వస్తారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి మరి కాసేపట్లో గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఫిబ్రవరి 26న పోసాని అరెస్టై జైల్లో ఉన్నారు. గురువారమే పోసాని విడుదల కావాల్సి ఉండగా ష్యూరిటీ సమర్పణకు సమయం లేకపోవడంతో పోసాని విడుదలకు ఇవాల్టికి వాయిదా పడింది. జైలు ప్రొసీడింగ్స్ పూర్తయిన అనంతరం పోసాని జైలు నుంచి బయటకు వస్తారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, బలరాం నిన్న సాయంత్రం సిఐడి కోర్టు కూడా పోసాని కృష్ణమురళి కూడా బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా ఆయన్ని 14 రోజులు కూడా రిమాండ్ విధించిన తర్వాత నిన్న కోర్టు కూడా వాదన జరిగిన తర్వాత కూడా ఆయనకి నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న సాయంత్రం వరకు 6 గంటలు దాటడంతో కూడా ఆయనకి ఈ రోజు కూడా ఆయన విడుదల చేసేందుకు కూడా మొత్తం అంతా న్యాయవాదులు కూడా సన్నాహమయ్యారు. అయితే ఈ రోజు ప్రొసీడింగ్స్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం అంతా కూడా ఈ రోజు ఆ ప్రొసీడింగ్స్ మొత్తం అంతా కూడా 12 గంటల ప్రాంతాలకు ఇచ్చారు. అయితే కూడా ఆయనకి మరింత విడుదల అయితే మాత్రం ఆలస్యమయ్యే అవకాశం కనపడుతుంది. దాదాపుగా 3 గంటల ప్రాంతాల్లో కూడా విడుదల అవ్వాలని చెప్పేసి కూడా అనుకున్న తరుణంలో కూడా మరో గంట ఆలస్యమయ్యే అవకాశం పూర్తి కనపడుతుంది. దాదాపు ఆయన ఫిబ్రవరి 26వ తారీఖున కూడా ఆయన హైదరాబాద్ నుంచి కూడా అతన్ని తరలించారు. అక్కడి నుంచి కూడా ఆయన కడప జిల్లా జైలుకి, ఆ తర్వాత నుంచి కూడా నసరాపేట, ఆ తర్వాత గుంటూరు కోర్టుకు దాదాపు ఆయన మీద 16 కేసులు కూడా నమోదయ్యాయి. 15 కేసులు మామూలు కేసుల తర్వాత ఏమో సిఐడికి సంబంధించిన కేసులో కూడా ఒక కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం కూడా దాదాపుగా అన్ని కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ లభించింది. అయితే బెయిల్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ మినిట్లో కూడా వస్తున్న తరుణంలో కూడా ఆయనకి సిఐడి కూడా ఆయనకి కోర్టులో సిఐడి కూడా కొంచెం అరెస్ట్ చేసి కూడా అతన్ని రిమాండ్ తీసుకోవడం జరిగింది. అతను దాదాపుగా అయితే 14 రోజులు కూడా రిమాండ్ విధించారు. ఆ తర్వాత సిఐడి కోర్టు కూడా ఆయనకి ఒక రోజు కస్టడీ కూడా ఇచ్చింది. కస్టడీలో కూడా ఆయన అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. ఆయన మీద ప్రశ్న కురిపించారు. అందులో కూడా అంటే మార్ఫింగ్ సంబంధించి చంద్రబాబు కానీ అటు ప్రధాని మోడీ గారికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన్ని ప్రొసీడింగ్స్ వ్యవహారంలో కూడా అక్కడ అనేక క్వశ్చన్ కూడా సందిగ్ధంగా జరిగింది. ఆ తర్వాత ఆయన్ని నిన్న కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం అతనికి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో కూడా అంటే ఇద్దరు పూచీకత్తు మీద అంటే 2 లక్షల రూపాయలు ఒక్కొక్క ₹1,00,000 చొప్పున పూచీకత్తు మీద కూడా ఆయనకి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ రోజు శనివారం కావడంతో కూడా అంటే 4వ శనివారం కావడం, బ్యాంకులు సెలవు కావడంతో కూడా కొంత ఆలస్యం అని చెప్పేసి అని కూడా లాయర్లు చెప్తున్నారు. అయితే ఈ 3 గంటల తర్వాత నుంచి కూడా అతనికి విడుదల అవకాశం చెప్పేసి అని కూడా అటువైపు లాయర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే మాత్రం అన్ని కేసులకు సంబంధించినటువంటి పీటీ వారెంట్ ఇవ్వడం కానీ మిగతా విషయాల్లో కూడా దాదాపుగా అన్ని ప్రచురణ మొత్తం పూర్తయ్యారని చెప్పేసి అని కూడా లాయర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.